టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాతో పాటు అతని అభిమానులకు ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ కామెంటేటర్ ఇసా గుహ క్షమాపణలు చెప్పింది. దురుద్దేశంతో తాను ఆ పదాన్ని ఉపయోగించలేదని స్పష్టం చేసింది. 5 టెస్టుల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న 3వ టెస్టులో బుమ్రా 5 వికెట్ల ఘనతను అందుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే బుమ్రాను కొనియాడుతూ ఇసా గుహ మోస్ట్ వాల్యుబుల్ ప్రిమేట్ అనే పదాన్ని ఉపయోగించింది. ప్రిమేట్ అనేది చింపాంజీ క్యారెక్టర్ తో తీసిన ఆంగ్ల హాస్య చిత్రం పేరు. దాంతో బుమ్రాను ఇసా గుహ చింపాంజీతో పోల్చిందని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దాంతో ఈ వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. తన తప్పును తెలుసుకున్న ఇసా గుహ 3వ రోజు ఆట ఆరంభంలోనే బుమ్రాతో పాటు అతని అభిమానులకు కూడా క్షమాపణలు తెలియజేసింది. 2వ రోజు ఆటలో కామెంటరీ చేస్తూ ఒక పదం ఉపయోగించాను, కానీ అది విపరీత అర్థాలకు దారితీసింది. ఆ పదం ఉపయోగించడం వల్ల ఎవరైనా బాధపడితే క్షమించండి. ఇతరుల గౌరవానికి భంగం కలిగించేలా నేను ఎప్పుడూ మాట్లాడను. నా మాటలు పూర్తిగా వింటే బుమ్రాను కొనియాడినట్టుగా మీకు అర్థమవుతుంది. టీమిండియా ఆటగాళ్లను నేను ఎప్పుడూ తక్కువ చేసి మాట్లాడను. క్రికెట్ కోసం పాటుపడే వారి కోసం అండగా ఉంటాను. బుమ్రా విషయంలోనూ అతను సాధించిన ఘనతలను కొనియాడే క్రమంలో తప్పుడు పదం వాడాను. అందుకు మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్తున్నా. సౌత్ ఆసియా వారసత్వం కలిగిన నేను ఎలాంటి దురుద్దేశపూర్వక వ్యాఖ్యలు చేయలేదని అక్కడి వాళ్లు భావిస్తారని ఆశిస్తున్నా అంటూ ఇసా గుహ పేర్కొంది.